నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఈరోజు జూన్ 19 అంటే మా ఇంటి బంగారం వచ్చే రోజు. సో మొత్తానికి సమంత మూవీ మా ఇంటి బంగారం ఈరోజు రిలీజ్ అయ్యింది. నందిని రెడ్డి, రాజ్ నిడుమూరి అండ్ సమంత వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వచ్చే మూవీ ఎలా ఉండబోతుంది అని మనం ఇక్కడ ప్రసాద్కి వచ్చాము. సో అక్కడ పబ్లిక్ రెస్పాన్స్ చూసుకొని దీని యొక్క రివ్యూస్ని చూద్దాం. ఆవిడ సమంత గారి డైలాగ్ ఉంది మూవీలో, ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అని అన్నారు కదా. మరి అలానే బాక్స్ ఆఫీస్లో కూడా ఆమె హిట్ కొడుతుందో లేదో పబ్లిక్ రివ్యూ అనేసి చూద్దాం. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఏమైనా చేశారు మొత్తం యాక్షన్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. యా వెరీ గుడ్, యాక్చువల్లీ బ్లాక్ బస్టర్ మూవీ. సో మా ఇంటి బంగారం అనే టైటిల్ పెట్టారు కదా, జస్టిఫికేషన్ ఏంటి? యా దాని మా ఇంటి బంగారం ఒక ఫ్యామిలీ బ్యాక్ అంటే ఫ్యామిలీని చూసుకుంటుంది, అట్ ద సేమ్ టైం యాక్షన్ మూవీ ఎవ్రీథింగ్. అంటే ఆఫ్టర్ ఫ్యామిలీ మ్యాన్ తర్వాత మళ్ళీ ఇంకా ఇది సేమ్ ఇది యాక్షన్ సీన్ లో ఓకే సేమ్ అనిపించిందా? లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది. సమంతకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుంది తప్పకుండా. మరి వేరే క్యారెక్టర్స్ లీడ్స్ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, చాలా బాగుంది మూవీ, మాత్రం బెస్ట్ మూవీ. కామెడీ యాంగిల్స్ ఏమైనా ఉన్నాయా? మరి లాస్ట్ క్లైమాక్స్ లో కామెడీ ఉంది, వెనాల కిషోర్ వస్తాడు, అందులో కామెడీ ఉంది. మరి వన్ మ్యాన్ షో అని చెప్పచ్చా ఈ మూవీకి? ఎస్, సమంత ఇస్ వన్ మ్యాన్ షో ఇన్ లాస్ట్ క్లైమాక్స్ సీన్. మొత్తానికి ఎంత రేటింగ్ ఇస్తారు మూవీస్? 5 out of 5. 10 on 10. అదే చెప్తున్నా, వెనక్కి వెళ్ళింది ఎప్పుడండి కంబ్యాక్ అన్నాక. సో యా ఇట్ వాస్ గుడ్, డెఫినెట్లీ హిట్. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కంటే బాగుంది. ఏది సో అదే ఈ ఫ్యామిలీ మ్యాన్ అదే లాగా ఫ్యామిలీ ఉమెన్ అనుకోవచ్చా ఈ సినిమా? యా అనుకోవచ్చు. బట్ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా? డెఫినెట్లీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. సో యాక్షన్ సీన్స్ హైలైట్. యాక్చువల్లీ సినిమా ఫస్ట్ సాయి పల్లవితో అనుకున్నారంట, బట్ ఈమెతో చేశారు కదా, ఎలా ఒకవేళ ఆవిడ చేసింది? నేను సమంత ఫ్యాన్, సో ఆబ్వియస్లీ నాకు సమంత నచ్చారు. యా అంటే మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు. యా లేడీ ఓరియంటెడ్ గా ఇక్కడ మరో సూపర్ స్టార్ అవ్వచ్చు. షీఈ్ ఆల్రెడీ a సూపర్ స్టార్. సో యా ఓకే, అంటే ఈ మూవీ ప్లస్ ఏంటి మైనస్? మైనస్ ఏం లేవు నా వరకు. ప్లస్ యా కాస్ట్ ఇస్ ప్లస్. అందరూ కాస్ట్ అందరూ 10 on 10. కొంత సమంత అని అంటున్నారు. సో నానమ్మ ఇప్పుడు సమంతను కలిశారు అయ్యా, మీకేంటి అంటే ఏంటి ఫీలింగ్? సమంతని నచ్చింది, అందరిని కాపాడింది. బాగుంది. మా దొంగలను అందరినీ చూసింది, అందరినీ కొట్టేసింది శుభ్రంగా. సమంత అంటే చాలా ఇష్టం. ఇంటికి ఒక్కతే చాలు సమంత, ఇంటికి ఒక్కతే చాలు సమంత, అంతే. గౌతమి గారి యాక్షన్ ఎలా ఉంది? గౌతమి గారు ఉన్నారు కదా, గౌతమి యాక్షన్ కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. సమంతే నాకు బాగా నచ్చిందమ్మా. అలాంటి కోడలు కావాలి. ఇదంతా ఓకే నానమ్మ, సమంత కిస్ ఇచ్చావు కదా, అది ఎలా అనిపించింది? అన్నాను బంగారు సమంత అంటే నా దగ్గరకు వచ్చేసింది. ముద్దు పెట్టేసుకుని ఇలాగ అలా ముద్దు పెట్టుకున్నాను, ఇక ఇలా చేతులు పెట్టేసుకున్నాను. నా తల్లి నా కొన్నాను అన్నాను, అంటే చాలా నచ్చిందమ్మా. వెళ్ళి స్వయంగా వెళ్ళాను ఆవిడ దగ్గరికి, ముద్దు పెట్టుకున్నాను, అన్నీ బాగున్నది. అమ్మమ్మ అంది, నేను మనవరాలు అన్నాను. లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటుంది, బట్ తను వచ్చే సర్కమ్స్టెన్సెస్ని తన పాస్ట్లో ఉండే దాన్ని ఫైట్ చేయాలి అని మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద సపోర్ట్. అసలు ఏ అబ్బాయి కూడా ఇవ్వలేని సపోర్ట్, అంత సపోర్ట్ ఇచ్చింది తన ఫ్యామిలీకి. సో తను ఆ ఫైట్స్ అండ్ అది చాలా బాగా చేసింది. అసలు సమంత సూపర్. మొత్తం అసలు వన్ మ్యాన్ ఆర్మీ. అసలు మనం చూసుంటాం పాస్ట్లో తన యాక్షన్ సీన్స్ కూడా చూసాం, బట్ అన్నీ మిక్స్. ఇది ఫ్యామిలీ అండ్ యాక్షన్, మొత్తం ఎమోషన్స్, కామెడీ అంతా చాలా బాగుంది. అసలు నేను మెయిన్ శారీస్లో ఫైట్ చేయడం సూపర్ హైలైట్. అసలు సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది, పక్కా చూడాలి. లేడీస్ అయితే ఇంకా పక్కా చూడాల్సిన మూవీ ఇది, అందరూ కనెక్ట్ అవుతారు మూవీకి. ఓ బేబీ మూవీలో నందిని రెడ్డి గారు క్లాసికల్ గా ఇచ్చారు, మూవీలో ఏమో యాక్షన్ ఇచ్చారు. మరి అది బాగుందా ఇది బాగుందా? అదే రెండు కంపేర్ చేయలేం. ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అసలు చాలా బాగుంది. అంటే అందరూ అనుకుంటారు ఏముంది ఫ్యామిలీ మూవీయే ఎక్స్పెక్ట్ చేసిందే కదా అని, లేదు బట్ చూడాలి తన యాక్షన్ సీన్స్. అసలు అంటే అనిపిస్తుంది అందరు అమ్మాయిలకి లోపల అలానే ఉండాలి, నేను కూడా యాక్షన్ లాగా. ఐ మీన్ సో అసలు ఫ్యామిలీ పరంగా కూడా తను మొత్తం ఇంట్లో సపోర్ట్ చేస్తూ, సో మొత్తం అందరికి బాగా ఫేవరెట్ కోడల్ లాగా అయిపోతుంది. ఓవరాల్ అంటే స్కూల్స్ కాలేజ్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా, సినిమాలకు జనాలు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా? తప్పకుండా వస్తారండి. అవును, అందరూ అసలు అమ్మాయిలు అందరు కనెక్ట్ అవుతారు. హౌస్ వైఫ్స్ అనే కాదు, నార్మల్ చిన్న అమ్మాయిలు పెద్దవాళ్ళు అందరూ కనెక్ట్ అవుతారు. చెప్పాలనుకుంటారంటే ఐ మీన్ అందరు అమ్మాయిల లోపల ఎక్స్ప్రెషన్ అంతా తను బయటకు చూపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్. వెరీ గుడ్.
ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. సమంత గారు ఎలా చేశారు? చాలా బాగా చేశారు. ఫైట్స్ అన్ని చూసావా? చూసా. నీకు కూడా సమంత గారిలో ఫైట్ చేయాలని ఉన్నదా? ఎస్. బాగా నవ్వుకున్నావా సినిమా మొత్తం? అవును, చాలా ఫన్నీగా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది అండ్ యాక్షన్ కూడా ఉంది. నువ్వు కూడా వంటలు నేర్చుకుంటావా మరి? సినిమా చూసి సమంత లాగే ఉంటావా? సమంత నేర్చుకోవా? ఇది సమంత గారి డైలాగ్ చెప్పు. హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్ గా పడితే ఎవరైనా బెదరాల్సిందే. సమంత. అది మొత్తం సినిమాలో ఎవరు నచ్చారు నీకు బాగా? సమంత. ఫైట్స్ అన్ని బాగున్నాయా? ఫైట్స్ బాగున్నాయి. నిన్ను కొడతాను చూడు నిన్ను కొడతాను చూడు అది ప్రేమతో రండి అన్నారా? మూవీలో ఏ సాంగ్ నచ్చింది? తసదియా. డాన్స్ చేశారా మరి సాంగ్ కి? ఈ మూవీ చూసాక వంటలు నేర్చుకుంటారా, ఫైట్స్ నేర్చుకుంటారా? రెండు. కాదు, క్లైమాక్స్ చాలా బాగుందా? బాగుంది. శ్రీముఖి గారిది గౌరెడ్డి గారిది ఎట్లా అనిపించింది అంటే సమంత? బాగుంది చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 5 స్టార్. మా నాన్నమ్మ అయితే ఆవిడ కనిపిస్తే చాలు వెళ్ళి హక్ చేసుకోవడాలు. సో ఇంకా అర్థమైపోయింది నాకు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండదో. నాకైతే బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే ఫైట్స్ అండ్ డాన్స్, ఆవిడ యాక్టింగ్ అద్దరు పోయింది. నాకు మామూలు సినిమాలో చూసినప్పుడు అంత అనిపించలేదు, కానీ అది మన ఫ్యామిలీ మ్యాన్ సినిమా చూసినాం. ఆవిడ ఇట్లా ఉండి అనిపించింది, ఇట్లా విలన్గా సంథింగ్ ఇట్లా చేసిర్రు. కానీ ఈ స్టోరీలో అయితే ఎంత క్లియర్గా చూపించారో బ్రో, సినిమా అద్దరిపోయింది. మీ పక్కన ఉన్న థియేటర్కి వచ్చి లేకపోతే అంతగా వస్తే పిక్సెల్ ప్రసాద్ ఐమాక్స్కి వచ్చి చూడండి. సో క్రేజీ. ఫైనల్ గా అయితే పబ్లిక్ రివ్యూ అయితే తీసేసుకున్నాం. మా ఇంటి బంగారం జూన్ 19న రిలీజ్ అయింది. ఫస్ట్ షో కూడా చూసి పబ్లిక్ అంతా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తుంది. నందిని రెడ్డి గారు చేసిన డైరెక్షన్ ఒక్కొక్కటి, తను మోస్ట్లీ ఏదైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ క్లాసికల్ మూవీస్ తీస్తుంటారు, కానీ ఫస్ట్ టైం ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ని డైరెక్ట్ చేయడంలో నందిని రెడ్డి టాప్ నాచ్ అని చెప్పేసి అంటున్నారు. దాని తగ్గట్టుగానే నందిని రెడ్డి డైరెక్షన్లోనే సమంత గారు టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పేసి పబ్లిక్ టాక్ మొత్తం నడుస్తుంది. సో మొత్తానికి మా ఇంటి బంగారం మూవీ అన్నది సూపర్ హిట్ అని అంటున్నారు. జూన్లో పెద్ద తర్వాత మరో హిట్ కొట్టింది అంటే మా ఇంటి బంగారం అనే పబ్లిక్ ఆడియన్స్ చెప్తున్నారు. మరి ఈ తర్వాత షోస్లో ఇంకెలా ఉండబోతుంది, రివ్యూస్ ఎలా వస్తున్నాయి? మొత్తానికి రేటింగ్ అయితే పబ్లిక్ ఇచ్చేది 4/5. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలానే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి ఓకే టీవీ.